2,60,000 మంది వాలంటీర్లు, 9,40,00,000 మంది ఆంధ్రప్రదేశ్ జనాభా. మరి ఈ యొక్క జనాభాలో గత ప్రభుత్వంలో ఏదైతే వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రారంభించిన వాలంటరీ వ్యవస్థ ఈరోజు కనుమరుగైపోతుందా? అది మరి ఇంకా ప్రజల్లో కనబడకుండా అయిపోద్దా? వాలంటరీ అనే పేరే లేకుండా రానున్న దినాల్లో మరి తుడిచిపెట్టుకుపోతుందా? అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆనాడు మరి ఎలక్షన్లో ప్రతిపక్షంగా ఉన్న ఈనాడు కూటమి పార్టీ ఏదైతుందో మరి ఆనాడు మరి వారు చేసిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో మరి వాలంటీర్లకి 10,000 అని ఒకరు, లేదు వాలంటీర్లు తీసేస్తామని, లేదు తీసేమో 10,000 రూపాయల జీతం కంపల్సరీ ఇస్తామని, 2,60,000 మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి మాటలిచ్చిన వ్యక్తులు ఈరోజు కూటమి పార్టీని మరి ప్రారంభించి దాన్ని స్థాపించి ఈరోజు నాయకులుగా ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా ఈరోజు ఇంతమంది వాలంటీర్లు ఈ రోజు వరకు రోడ్డు మీద పడిపోయారు. కారణాలేంటి? ప్రత్యేకంగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థలో? అసలు ఈరోజు ప్రత్యేకంగా ఈ టెంట్లో రావడానికి కారణాలేంటి? ఈరోజు ఇక్కడికి సమావేశం కావడానికి మెయిన్ కారణం ఏంటంటే, నా పేరు వెంకట్ అండి, మేము వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చాను. మాకు 4 యూనియన్గా గత 9 నెలల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నాము. మేము చేస్తున్నటువంటి 4 యూనియన్లు పోరాటాలను ప్రభుత్వం గమనించక వీళ్ళల్లో యూనిటీ లేదు అనే ఒక ఉద్దేశంతో రావడం వల్ల మేము ఈరోజు అందరం కలిసి యూనియన్గా ఒక ఐక్యతగా పోరాటం చేయడం కోసం ఇక్కడికి వచ్చాము. ఇప్పటి నుంచి వాలంటరీ ఉద్యోగం వచ్చేంత వరకు 2,60,000 మంది వాలంటీర్లు ప్రభుత్వం మీద పోరాటం చేయడం తప్పదు. అదేవిధంగా ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు అడగకుండానే హామీ ఇచ్చాడు. మేమైతే 2,60,000 మంది వాలంటీర్లు అయితే ఏమడుగుతున్నామంటే, మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి, ఉద్యోగ భద్రత కల్పించండి అని మాత్రమే అడుగుతున్నాము. అదేవిధంగా ఎంతోమంది మంత్రులను కలిశాము. ఆ రోజు డోలా వీరాంజనేయ గారు ఒక మాట అన్నారనమాట. ఆ రోజు ఏమన్నారంటే, మీకు జీవో లేదు, జీవోని క్రియేట్ చేసేదానికోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆగస్టులో అన్నాడు. తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో పిల్లోడే పెట్టలేదు, వానికి పేరేం పెట్టాలని అన్నాడు. అంటే ఒక నెలలోనే నీలోనే ఇన్ని మార్పులు వస్తే 2,60,000 మంది వాలంటీర్ల వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం చేయడానికి మీరు ఈ విధంగా మాట మారుస్తున్నారా అని చెప్పి ఈ మీడియా పరంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చెప్తున్నా, 2,60,000 మంది వాలంటీర్లని విధుల్లోనికి తీసుకొని 9 నెలల గౌరవ వేతనాన్ని వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేయడానికైనా కూడా మా ఐక్యత యూనియన్ రెడీగా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముస్తఫా, మరికొంతమంది ఎవరైతే ఉన్నారో మరి వాలంటీర్ నుంచి వారితో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క వాలంటీర్ల విషయంలో, దాని ప్రత్యేకంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దామా? చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు వరకు దగ్గర 9 నెలలు అయిపోయింది. 9 నెలల పైచీలకు వరకు ఇప్పటి వరకు మీకు ఉద్యోగ భద్రత లేకుండా అయిపోయింది. కారణాలే? నా పేరు సరోజిని అండి, మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నందిగామ. గడిచిన 9 నెలల నుంచి మేము యూనియన్ ఒంటరిగానే పోరాటం చేసుకుంటూ వచ్చాము. 4 యూనియన్లు ఉన్నాయి. ఇక మీద కూడా మేము సీఎంని ముట్టడి చేస్తాము. మాకు 2,60,000 మంది వాలంటీర్స్ ఉన్నాము. మాకు ఇంతవరకు న్యాయం అనేది జరగలేదు సార్. అసలు మీకు ఎటువంటి న్యాయం కావాలి? మాకు వాలంటీర్లు విధుల్లోకి తీసుకోవాలి సార్. మాకు ఇస్తా ఉన్న 10,000 మాకు ఇవ్వాలి, అంతే. మరి మనతో పాటు ఎవరైతే ఉన్నారో దీప్తి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే 2,60,000 మందిని ఒక పక్కన పెట్టేశారు. రెండోది 9,40,00,000 మంది ఎవరైతే ఉన్నారో మరి జనాభాకి ఆ రోజు కరోనాలో కూడా అమోఘమైన సేవలు చేశారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థను ఈరోజు మరి పక్కన పెట్టారని అంటున్నారు. మరి ప్రత్యేకంగా మీరేం చెప్తారు? నమస్కారం అండి, నా పేరు దీప్తి, నేను ప్రధాన కార్యదర్శిని. అయితే గత ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అండి. ఈ వ్యవస్థ కోసం మన రాష్ట్రంలో కాదండి, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పుకున్న వ్యవస్థ మాది. ఎందుకంటే కరోనా టైంలో మా ప్రాణాలకు కూడా ఇది పెట్టి చాలా మంది వాలంటీర్లు కూడా చనిపోయారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు, మీ టీవీ ఛానల్స్ లో వచ్చాయి. అయినా సరే మా ప్రాణాన్ని ఇది పెట్టి మేము ముందుకు నడిచాం. ఆ రోజు మంత్రులు కానీ ఎవ్వరు కానీ బయటికి రాలేదండి. మేము గత ప్రభుత్వంలో కూడా అన్ని పార్టీలకి వర్క్ చేసాం. ఈ టీడీపీ వాళ్ళకి చేసాము, జనసేన వాళ్ళకి చేసాము, బీజేపీ వాళ్ళకి చేసాము, వైసీపీ వీళ్ళకి వాళ్ళకి లేదు. ఆనాటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే
ఎవరిని ఆలు వీలు అనకుండా అందరికీ పథకాలు అందించమంది. దీని మీదే జగన్ గారి ఆదేశాల మేరకు మేము చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మన ఉగాది రోజు లాస్ట్ టైం ఉగాదికి చెప్పారు, వాలంటీర్ వ్యవస్థ ఉంచుతాము తీయము అన్నారు. మేనిఫెస్టోలో అదే ఇచ్చారు, ఎలక్షన్ టైంలో అదే ఇచ్చారు. అప్పుడు తెలియదా మేము కార్యకర్తలమని, జగన్ గారి కార్యకర్తలమని వాళ్ళకి తెలియదా? మరి ఆ రోజు ఎందుకు హామీ ఇవ్వాలి? కార్యకర్తలకు అంటే ఎలక్షన్ టైంలో హామీలు ఇస్తే అయిపోతుంది, తర్వాత మేము ఏడు చేయకపోయినా ఎవరు అడిగినోడు ఉండడు. 4 సంవత్సరాలు గద్దెకి కూర్చుంటాము, మళ్ళీ ఎలక్షన్ టైంలో ఏదో ఒకటి చెప్తాము, వాళ్ళు వచ్చి మళ్ళీ ఓట్లు వేస్తారు. వీళ్ళు ఎలాగా గొర్రెలు మా మాట వింటారు అనుకుంటున్నారేమో. 2,70,000 మంది 60,000 మంది రోడ్డుని పడిపోయామండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అంటున్నారు, మహిళల్ని రోడ్డుని పెట్టము, చాలా మహిళలు చాలా విలువిస్తాము, గౌరవిస్తాము, అది ఇదని చెప్పారు. ఏరండి ఇప్పుడు మహిళలు రోడ్డెక్కి కూర్చున్నారు, ఎవరికండి అవసరం? అన్ని జిల్లాల నుంచి ఒకరు ఇద్దరు ఆడవాళ్ళు అందరూ బయటకు వస్తున్నారు, ప్రతి జిల్లా నుంచి వస్తున్నారు, విజయవాడ నుంచి అన్ని దగ్గర నుంచి. మాకు ఏంటి బాధలు? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క హామీ నెరవేర్చలేదు. మాదే కదా, ఏ హామీలు ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇంకెందుకండి ప్రభుత్వం? దిగిపోవాలండి ప్రభుత్వానికి, మళ్ళీ కొత్త ఎలక్షన్ పెట్టమని మళ్ళీ మేమే ఓటేసి గెలిపించుకుంటాం మా నాయకుడిని. ఎందుకండి 2,60,000 అంటే తక్కువ జీవితాలు కావు. 2,60,000 కుటుంబాలు వీధులు పడ్డాయి. నిరుద్యోగ భృతి ఎవరికి కావాలండి? 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాడట. ఆ వృత్తి బదులు అందరూ నిజంగా చెప్తామండి, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు మా వాలంటీర్స్ లో. ఏం ఉద్యోగాలు ఇవ్వడానికి? అవుట్ సోర్స్ లో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఏడుస్తున్నాయి. ఒక్కసారి తీసి చూడండి. శాలరీస్ ఇవ్వలేమంటున్నారు, బడ్జెట్ లేదంటున్నారు. కారణాలు రకానికి ఒకటి చెప్తున్నారు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు ఇక్కడ జరిగేది. దయచేసి మా 2,60,000 మందికి వాలంటీర్స్ కి ఉద్యోగ భర్తీ ఇవ్వండి. చూడండి ఎంతమంది పోలీసులు, మేము ఎంతమంది 5,000 జీతగాలం, మా కోసం దగ్గర 100 మంది పోలీసులు కాపలా పెట్టారు. ఇదా ఎంతో మంది వస్తుంటే ఆఫీసు పంపిస్తున్నారు. మరి ఇంకేంటి? ఇలాగైతే కొంతమంది అయితే వస్తారు, ఇంకెక్కువ మంది రారు. ధర్నాకు జనాలు రాకపోతే ఏమి నిర్ణయం తీసుకోవచ్చు అవసరం లేదని అనుకుంటున్నారు వాళ్ళు. ఒక మాట చెప్పండి, అంటే 2,60,000 మందిని పక్కన పెట్టిన ప్రభుత్వం అంటే ఈ మధ్యలో పండగలు చేసుకుంది, ఇది మంచి ప్రభుత్వం అని అంటే దానికి అదే నిదర్శనమా? మరి అదే కదండి, వాలంటీర్స్ ని వీధిలో పెట్టింది, 2,60,000 రోడ్డును పడ్డారు, నిరుద్యోగ భృతి లేదు, అటు ఇస్తానన్న రైతు భరోసా లేదు, అమ్మఒడి తల్లికి వందనం అని చెప్పి అది నామం పెట్టింది. నెక్స్ట్ ఉచిత బస్సు, ఏ పథకాలు చేయలేదు కదా. పండగలు కాబట్టి ఏడు చేసుకుంటారు, మిగిలిన డబ్బులతో పండగలు చేసుకుని తింటున్నారు, తాగుతున్నారండి. అంతే, మేము అందరం ఏడుస్తూ ఇక్కడ కూర్చుంటున్నాం. మాకు చూసారు పండగ ఇదంతా, ఇంట్లో పనులు లేకుండా ఖాళీగా కూర్చొని పండగలు చేసుకుంటున్నాం మేము. అందరితో పిక్నిక్లు అనమాట. మాకు ప్రతి నెల అందరినీ పిలుచుకొని మా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి మాకు ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తూ 9 నెలలు కనీసం మీకు తీసేసావారా, మీకు ఉద్యోగాలు లేవని కూడా చెప్పలేకపోతున్నారు. ఆ ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ప్రభుత్వానికి తీస్తే ఎక్కడొచ్చి చంద్రబాబు నాయుడు ముట్టడిస్తామో, ఎక్కడొచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామేటో అని ఆ మాట కూడా వాళ్ళు చెప్పట్లేదు ఈ రోజు కూడా. సిగ్గు, నిజంగా ఒక మాట మీద నిలబడి మనిషి అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. 10,000 రూపాయలు జీతం ఇస్తానన్నారు, ఇవ్వమనండి. ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు, ఉద్యోగ భద్రత కల్పించమనండి. అంతేగాని ఏమో హామీలు ఇచ్చాం, మేనిఫెస్టోలో మాకు ఉంది కదా ఒక పేపర్ ప్రింట్ చేసి జనాలు పంపించేస్తాము, గొర్రెలు వీళ్ళు వింటారు. రేపు ఎలక్షన్లకు 4.5 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు కాదు కదా, ఎవడు ఏం చేయలేదు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి విజయవాడ చూడండి, ఎన్ని నిరసనలు, ఎన్ని ధర్నాలు. ఎక్కడ చూడు ధర్నాయే, రోజు ధర్నాలే జరుగుతున్నాయి. ప్రభుత్వం వచ్చి ఏం లాభం అండి? ఈ ఖర్చులు మాకు భారం అంతే. 5,000 రూపాయలు ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఇంత ఖర్చు పెట్టుకుని మనిషి 50-100 వేసుకుంటూ ఇంతమందిని పిలుచుకొని ధర్నాలు చేసుకుంటున్నాం. ఇంట్లోనేమో కనీసం ఈ 5 నెలల్లో మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, 5,000 ఇవ్వండి జీతం, మాకు ఉద్యోగం తీసుకోండి. మాట చెప్పండి, ఇప్పటికి దగ్గర వాలంటరీ వ్యవస్థను ఆపేసి 9 నెలలు అవుతుంది. మీరు బాగా గమనించాలి. ఈ 9 నెలలు ఒక పక్కన పెడితే, ఈ 9 నెలల్లో జీతాలు లేకుండా మీరు ఎలా బతుకుతున్నారు? ఇంట్లో ఒక్కొక్క కుటుంబంలో 4 ఉంటారు, మళ్ళీ అమ్మ నాన్నలు ఒక అత్తమామలు ఉన్న వాళ్ళకి 6 అవుతారు. ఇలాంటి కుటుంబాలు మీరు ఎలా పోషించుకుని వస్తున్నారు? ఈ 9 నెలలు మీ పరిస్థితులు సార్? 9 నెలల నుంచి పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వం వచ్చిన వాళ్ళు అమ్మఒడి వచ్చేదండి, పిల్లల ఫీజులు కూడా మాకు లేవు. నిజంగా చాలా మందికి అమ్మఒడి వల్ల ఫీజులు లేవు. ఇప్పుడు అమ్మఒడి లేదు, ఏమీ లేదు. ఒక పక్క పిల్లల ఫీజులు కట్టుకుంటూ, ఒక పక్క ఇంటి బాధ్యత చూసుకుంటూ, ఎక్కడికి వెళ్దామంటే ఎక్స్పీరియన్స్ లేక, సర్టిఫికేట్ లేక, ఇంటిలోనే ఏ జాబు చేసుకోలేక కూర్చొని ఉన్నామండి. నిజంగా చాలా గౌరవంగా మేము చేసాం ఒకప్పుడు ఉద్యోగం. మేము చేసిన 5 సంవత్సరాలు మా ఉద్యోగానికి చాలా గౌరవం. ఈ రోజు మేము మా వీధిలోకి వస్తే వాలంటీర్స్ అనరు, నిజంగా వాళ్ళ ఇంట్లో మనుషుల్లో చూసారు మమ్మల్ని 5 సంవత్సరాలు. అలాంటి ఈ రోజు మేము రోడ్డును పడిపోయాం. ఏ టీడీపీ ప్రభుత్వాన్ని మేము చేయలేదండి, ఏ బీజేపీ ప్రభుత్వం చేయలేదు, ఏ జనసేన వాళ్ళకి చేయలేదు. ఈ రోజు మమ్మల్ని ఏమో ఇలా రోడ్డును పడేశారు. అప్పుడు అందుకున్నప్పుడు తెలియలేదా వాళ్ళకి? వాళ్ళకి రోగాలు వచ్చినప్పుడు మేము సేవలు అందించలేదా ఎవరికెన్నో? ఈ రోజు ఎందుకు రాలేకపోతున్నారు? ఎన్ని ధర్నాలు పెడుతున్నా కనీసం ఒక్కరు కూడా ఎందుకు ముందుకొచ్చి అడగలేకపోతున్నారు? వైసీపీ ప్రభుత్వం వచ్చి అడిగింది అనుకోండి, మీరు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి వాళ్ళు అంటారు. ఇలాగే ఏదో ఒక కారణం, రెన్యువల్ లేదన్న కారణం ఒకటి పెట్టారు. అసలు
వాలంటీర్లని పక్కన పెట్టడానికి ప్రధాన కారణం అదే కదా. వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలకు స్టాంప్ వేయడం వల్ల కదా ఇవన్నీ పక్కన పెట్టారు. మరి ఆ కారణం చేత ఈరోజు 9 నెలల వరకు పక్కన పెట్టేశారు కదా. మరి ప్రత్యేకమైన కారణాలు లేవు. మరి అలాగన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు అన్నప్పుడు మరి మీ ఓట్లేసి గెలిపించింది మీరే కదా. మరి అలాంటప్పుడు అదే స్టాంపును తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్టాంప్ వేసి మళ్ళీ ఉద్యోగాలు ఎందుకు కొనసాగించకూడదు? వాళ్ళు వైసీపీ ఒకటండి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కానీ హామీలు ఇచ్చినప్పుడు కానీ మేము వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఇలా 5,000 జీతంతో ఉన్నారు, 10,000 అని చెప్తే ఆశపడతారు చిరుద్యోగులు. అటు ఇటు పార్టీల నాయకులతో కండువాలు మార్చుకుంటున్నారు కదండి. వాలంటీర్స్ ఇలాగే ఒక 5,000 అని ఎక్స్ట్రా చెప్తే వాళ్ళు మా వైపు వచ్చేస్తారన్న ఉద్దేశంతో మాకు 10,000 ఎరేసారనమాట. ఎరేసేసరికి చాలా మంది ఓట్లు వేయించారు, చాలా మంది ప్రచారాలు చేశారు, అన్ని చేశారు. ఈ రోజు వైసీపీ కార్యకర్తలు అని ముద్ర పడేశారు. ఏం టీడీపీ వాళ్ళు వైసీపీలోకి వెళ్ళట్లేదా? ఎవరు కండువాలు ధరించట్లేదా? అటువైపు నుంచి వచ్చిన నీళ్ళు వేసుకోవట్లేదా? వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు కూడా టీడీపీ వాళ్ళు రానిచ్చుకోలేదా? మరి వాళ్ళు వచ్చినప్పుడు మేము ఆఫ్టర్ 5,000 జీతం చేసిన మేమెంతండి? రెన్యువల్ తీసుకురావడం ఎంత? ప్రభుత్వానికి జీతం రెన్యువల్ తీసుకురావడం క్షణంలో పని. 10,000 జీతం ఇవ్వాలంటే రెన్యువల్ మారదా? జీవో మారదా? ఆ మాత్రం బుర్ర లేదా? పాత రెన్యువల్ లేదు, పాత జీవో లేదు అంటున్నారు. ఏం బుర్రల వాళ్ళు అయితే కొత్త జీవో తేవాలి కదా. 10,000 కానీ కొత్త జీవో తెచ్చి మాకు జీతాలు ఇవ్వాలి కదా. అసలు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్కి మీ మీద పగంటారా? అలా మంది మిస్ అవుతున్నారు, వీళ్ళేమో రాంగ్ గైడెన్స్ లోకి వెళ్తున్నారు, ఈ గైడెన్స్ ని వేరే వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు అన్నారు. అంటే వీటన్నిటికీ కారణాలు ఇప్పుడు మిమ్మల్ని తీసేయడం అంటారా? సరే, ఆ మహానుభావుడు వాలంటీర్లు 30,000 మందిని మిస్ చేశారన్నారు. 30,000 మందిని అంటే వాలంటీర్లు మిస్ చేశారంట. మగవాళ్ళంట పథకాలని చెప్పి ఆడవాళ్ళు చీరలు లాగారంట, గాజులు దొంగలాడారంట. ఏదో వాళ్ళకి నోటుకు వచ్చినట్టు చెప్పారు. ఏం ఇప్పుడు ఆ 30,000 మంది ఇప్పుడు వచ్చింది కదా ప్రభుత్వం 9 నెలలు తీసుకురామని 30,000 మంది మిస్ అయిన వాళ్ళంతా నేను ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఎవరింటి వాళ్ళు కూర్చోడానిక మేము ఓట్లేసి గెలిపించింది? ఏ పథకాలు అమలు చేశారని? అంటే పదవి వచ్చింది, ప్రశాంతంగా పడుకోవచ్చు, కూర్చోవచ్చు, అసెంబ్లీకి వెళ్ళొచ్చు అనుకున్నారేమో. అది కూడా నండి కూటమి అవ్వడం వల్ల గెలిచిందండి ప్రభుత్వం. లేదా ఈ రోజు ఈ ప్రభుత్వం రాదు, మాకు ఈ బాధలు ఉండవు. ఆ ముగ్గురు కలకుండా విడివిడిగా పోటీ చేయమని చూస్తాము, ఎవరు గెలుస్తాడో. కనీసం డిపాజిట్ కూడా ఎవరికి రాదు. నిజంగా చెప్తున్నాం, డిపాజిట్ కూడా రాకుండా పడిపోతారు ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తే. ఒకటండి, ఇప్పుడు ఎవరు మహాత్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో మరి లేడీస్ ని గౌరవిస్తున్నాడు కదా మహానుభావుడు. మరి ఇక్కడ లేడీస్ చూడండి, అంతమంది లేడీసే ఉన్నారు కదా, మరి వచ్చి గౌరవించమనండి. రోడ్డుని తెచ్చి పడేశాడు. ఆ లేడీస్ అయితే ఒకటండి. ఇంకోటి, ధర్నా అనేసరికి పోలీసులు ఇంటికి బందోబస్తు పంపించేస్తున్నారు, అరెస్టులు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే 2 రోజులు నాకు అవసరం. ఇంట్లో 48 గంటలు నా ఇంట్లో పోలీసులు కూర్చున్నారు. ఇంట్లో మాకు భర్తలు లేరా, పిల్లలు లేరా? ఎవరి వల్ల మాకు ట్రబుల్స్ రావా? ఈ రోజు 100 మంది పోలీసులు తీసుకొస్తున్నారు. మేము నక్సలైట్లమా? మరి అక్కడ వేరే దారిని అవుతుంది, వాటికి ఎందుకు అంత ఇవ్వట్లేదు? అంటే వాలంటీర్స్ చూసి జడుస్తున్నారా వీళ్ళు? ప్రెజెంట్ వాలంటీర్స్ ఎక్కడ చేసినా పోలీసులు ఆపుతున్నారంటే జడుస్తుంది ప్రభుత్వం. మెయిన్ అంటే ఈ 2,60,000 మంది ఒకటైపోతారేమో, మమ్మల్ని ఏదో చేసేస్తారేమో అని జడిసిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ జడుపు మొదలైంది. ఇప్పుడు అందరం కూడా ఇంతవరకు 4 సంఘాలుగా ఉన్నామండి. ఇప్పుడు అన్ని కలిపి జేఏసీగా సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. అన్ని సంఘాలు కలిసిపోయాయి. ఇప్పుడు ఇది ఎలాగంటే రేపు అందరం కలిసి విజయవాడ ధర్నా చేస్తాం. టైము చెప్పం, డేటు చెప్పం. ఓన్లీ టైము చెప్పము, డేటు చెప్పకుండా డైరెక్ట్ గా మేము ఏం చేస్తామంటే మేము ఫోన్లో ఏమి చేయమండి, మేము ఫోన్ కాంట్రాక్టర్లు అందరూ ముందు గ్యాస్ చేసుకుని అక్కడికి వచ్చి కూర్చుంటాం 1,00,000 మంది. ఎందుకంటే మీడియా ద్వారా ఆపుతున్నారు, గ్రూపుల్లో ఆపుతున్నారు. డైరెక్ట్ గా వెళ్ళిపోతే ఎవరు ఆపలేడు కదా. అదే చేసి చూపిస్తాం. వచ్చే నెల ఉగాది కల్లా మాకు ఏదో నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మేము విజయవాడ చుట్టుముడతాం. అది మాత్రం చెప్పండి మీరు. అంటే ఈ రోజు ఇప్పటికి 9 నెలలు రోడ్డును పడిపోయారు. రోడ్డును పడిపోవడమే కాకుండా ఈ రోజు పాపం ధర్నాలు అంటూ ఎండల్లో కూడా వీళ్ళు శ్రమిస్తున్నారు. అంటే దీనికోసం మీరు ఏం చెప్తారు? నేను 71 ఏళ్ల నిండు జీవితం గడిపి సీనియర్ సిటిజన్గా ఉన్నాను. నేను ఈ వయసులో ఇప్పటికీ 5 జిల్లాలు తిరిగానండి. ఇలాంటి ర్యాలీల్లో పాల్గొన్నాను. పాపం ఇళ్లలో ఎక్కువ మంది యువకులు 60% లేడీస్. వాళ్ళు కూడా ఏమిటి, ఇటీవలే పెళ్ళిళ్ళు అయ్యి పసిబిడ్డను ఎత్తుకుని ఒక చేత్తో నడిచే పిల్లని నడిపిస్తూ ఇంకో చేత్తో ఇంకో బిడ్డని భుజాన్ని ఎత్తుకుని కానీ లేదా గర్భంలో ఉన్న బిడ్డలను కూడా మోసుకుంటూ వచ్చినటువంటి మహిళలు నేను చూశానండి. అది నా కడుపు తరుక్కుపోయింది. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు రోడ్డున పడ్డారు? వాళ్ళు గౌరవ వేతనంతోనే సంతృప్తి పడి గవర్నమెంట్కి ఏ క్షణాన్ని ఏది హుటాహుటిన కావాల్సిన సర్వీస్ వచ్చినా వెంటనే రంగంలోకి దిగి 50 ఇళ్ళు కూడా వెళ్ళి డేటా సేకరించి వాళ్ళు ఇవ్వాల్సిన డేటా ఇచ్చి అనేక సంక్షేమ పథకాలని ఎటువంటి అవినీతికి తావు లేకుండా డోర్ డెలివరీ చేసి
ఎంతో గొప్ప పేరు సంపాదించారు వాలంటీర్లు భారతదేశంలోనే. వాలంటీర్లు అంటే ప్రజలు ఎలా చూసారంటే, బెనిఫిషియరీ ఎలా చూసారంటే, జగనే మా ఇంటికి వచ్చి ఇస్తున్నట్టుందమ్మా. ఇద్దరు గోపీచంద్ గారు ఓ మాట చెప్పండి. ఆనాడు వాలంటీర్లు టూర్ కొట్టి తెల్లవారి 6 గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇచ్చారు. అదే వాలంటీర్లు కరోనా వచ్చినప్పుడు ప్రాణ త్యాగం చేసి మరి పిల్లల్ని, భర్తల్ని, కుటుంబాల్ని, అత్తల్ని, మామల్ని, తల్లి దండ్రులు పక్కన పెట్టి మరి విధుల్లోకి వెళ్ళి వీళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఇప్పుడున్న నాయకుల ప్రాణాలు కాపాడారు అంటే దానికి నిదర్శనం. ఇది మీరు అన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే, జగన్ ప్రభుత్వము దేవతలు వెళ్ళినటువంటి రాజ్యం లాంటిది. ఇప్పుడు వచ్చింది రాక్షసులు వెళ్తున్నటువంటి రాజ్యం. ఈ రాక్షసులకి ఇలాంటి కార్యక్రమాలు నచ్చవు. ప్రజలను పీల్చుకు తింటాం, వాళ్ళ రక్తం జుర్రుకు తింటాం, వాళ్ళ యొక్క గుడిసెల్లో ఉన్న వాళ్ళని గుడిసెలు కూల్చేసి వేరే వాళ్ళకి ఇవ్వటం. ఇళ్ళు ఆల్రెడీ జగనన్న ఇళ్ళు కాలనీలు అని చెప్పిస్తే ఆ ఇళ్ళు కూలగొట్టేసి వాటిని ఏ రకంగా నాశనం చేద్దామని చూడటం, ఇదంతా రాక్షస పాలన. ఈ బాబు పాలన రాక్షస పాలన, ప్రతి వాడిని కాల్చుకు తింటున్నటువంటి పాలన. కనుక అలాంటి వాళ్ళకి మీరు చెప్పినట్టు ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే, మార్చి 30 నాటికి గతంలో ఉగాది నాడు తీపి కబురు ఎలా అయితే అందించావో, రేపు ఉగాది నాటికి నువ్వు తీపి కబురు అందించకపోతే దానికి టైం ఏదో మన వాళ్ళు ఇస్తారు. ఆ తేదీలోపు కనుక అందించకపోతే మేము నీకు ఉగాది రోజున చేదు కబురు తినిపిస్తాం మీకు మేము. మరి మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముస్తఫా. ఎందుకంటే మరి వాలంటీర్లు మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంటే అన్ని ఏరియాల నుంచి కూడా జిల్లాల వారిగా, నాయకుల వారిగా రావడం జరిగింది. వారితో కూడా అడిగి నిజమైన సమాచారం ఏంటో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఆ రోజు ప్రత్యేకంగా ధర్నాకా రోజు ప్రత్యేకంగా ఈనాడు కూటమిలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, అంటే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఒక వాగ్దానం చేశారు. వాలంటీర్లు తీసేమో 10,000 రూపాయలు. అంటే ముందన్న మాట ఆయనే, వాలంటీర్లు మైనస్ అవుతున్నారని చెప్పి, మైనస్లోకి వెళ్తున్నారని చెప్పి అన్నది ఆయనే. తర్వాత మళ్ళీ మీరు తిరగబడడం చూసి మళ్ళీ వెంట మాట మార్చి ఒక మాట అన్నారు, లేదు వాలంటీర్కి 5,000 కూడా కాదు 10,000 ఇస్తామనగానే మీరు ఎగిరి గెంతేసి కూటమి నాయకుల్ని అందరిని, ఎమ్మెల్యేలు, ఎంపీలని, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, కేంద్ర మంత్రులు కూడా చేసేశారు. దీని అందరికీ కారణం అలాంటి మిమ్మల్ని ఈ రోజు రోడ్డును పడేశారు. దీన్ని ఎలా చూడాలి సార్? మేము వైజాగ్ నుంచి పెందుతు మండలం నుంచి మాట్లాడుతున్నాం సార్. అసలు ఇంత చంద్రన్న గారికి, పవన్ కళ్యాణ్కి మేము ఎలా స్వాగతం చెప్పాలి, ఎలా పలకాలి, అసలు అతని పదవులు కూడా మేము ఎలా మాట్లాడాలనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు సార్. అసలు ఈరోజు జగనన్న గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా చిన్న కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల వరకు మాకు రాజకీయ అతీతం లేకుండా పనిచేసుకొని వచ్చాం సార్. కరోనా టైంలో అవనియండి, ప్రతి విషయంలో కూడా మేము అన్నీ చేసుకొని వచ్చాం. కానీ ఈ రోజు మీరు 5,000 నుంచి 10,000 చేస్తానని మా అందరికీ ఆశ పుట్టించారు. ఈ రోజు అన్ని రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా మీరు డబ్బులు ఇస్తానన్నారు కదా, ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా అందరూ పార్టీలు మార్చుకొని అతీతంగా వెళ్ళారు. అలాగే మాకు కూడా మీరు 10,000 చేస్తానన్న చిన్న ఆశతోని మా నుంచి బెనిఫిషియర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా అటు ఇటు ఏదో చెప్పిన విధంగా అదోలా మొత్తానికి అతను మేము గెలిపించాం. మరి గెలిపించినప్పుడు ఈ రోజు మీరు చెప్పిన వాగ్దానాన్ని మాకు నిలబెట్టుకోవాలి కదా సార్. మరి అందరూ ఎంపీలైనా ఎమ్మెల్యేలు అందరూ డబ్బులు కూడేసుకున్న వాళ్ళు ఏం ఒక మా వాలంటరీ వ్యవస్థలో ఇచ్చిన జీతాలే మీకు ఎక్కువైపోతాయా? మా వల్ల మీకు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మీకు పునరుద్ధరణ కాకుండా అయిపోద్దా సార్? ఆ వాలంటీర్లు పెడితే చిన్న పిల్లల కానించి, నవజాత శిశు కానించి, వృద్ధాప్యం వరకు కూడా ఉన్న పిల్లలందరినీ కూడా మేమందరినీ ప్రతి విషయంలో కూడా శాంక్షన్ అవనియండి, ఏదైనా సరే అన్ని మేము చేసుకొచ్చి వివరాలు గవర్నమెంట్కి, ఏఎన్ఎంల ఆశా వర్కర్లు కాకుండా ప్రతి విషయం మేము అన్ని చెప్పుకొని వచ్చేవారు. అలాంటి వ్యవస్థని ఇవాళ తీయవలసిన అవసరం మీకు ఏటుంది? మాకు కంటిన్యూ చేయాలి. మా జీతాలు మాకు పార్టీలకు అతీతంగా మేమేమి పని చేయలేదు సార్. అప్పుడు జగనన్న ఉన్నారా, జగనన్న పార్టీగా చేసాం మేము. ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మీరు చెప్పండి, మీరు చెప్పిన విషయాలన్నీ మేము చేస్తాం. మా పార్టీలు అతీతం అయితే మాత్రం మాకు లేదు. దేవి సార్. మీరు నిజంగా జనసేన మన వైసీపీ కార్యకర్తలు అయితే మీ వాలంటీర్లోనే జనసేన కార్యకర్తలు ఉన్నారు. అంటే జనసేన అంటే పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా అభిమానించి ఉన్నారు, బీజేపీకి కూడా అభిమానించి ఉన్నారు. అభిమానించబట్టే ఈ రోజు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఈ కుర్చీలో కూర్చున్నారు. మరి ఓట్లేసిన మిమ్మల్ని రోడ్ని కీడ్చేయడం అనేది దీన్ని ఎలా చూడాలి? అదే కదా సార్ ఇప్పుడు మాకు బాధగా ఉంది. నువ్వు సినిమా హీరో కాబట్టే హీరో తరపు నుంచి కూడా నిన్నేదో చూడాలి అని జనం అందరూ ఆతృత పట్టి నువ్వు వచ్చినప్పుడల్లా జనాలు నువ్వు ఒక పార్టీ అతీతంగా నేను చూడడానికి రాలేదు, ఒక హీరోగా చూడాలనేదిగా వచ్చేసారు నీకు జనం అందరూ. నువ్వు అలాగే ఈ రోజు గెలిచేసావు, లేదంటే నువ్వు మామూలు సాదా మనిషి అయితే ఈ రోజు నువ్వు గెలవలేవు.
చంద్రబాబు నాయుడు కూడా మా జగనంతో సాటి చేయలేకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే నువ్వు గెలిచావు. లేదంటే కూటమి ప్రభుత్వం లేకపోతే నువ్వు ఈ రోజు గెలవలేవు. ఆ గెద్ద కూడా నువ్వు ఎక్కువ కూర్చోలేవు. ఈ రోజు అసెంబ్లీలో కూడా 2 రోజులు పోతే మీ ఇద్దరు తన్నుకుంటారు కుర్చీల కోసం కూడా. ఆ విషయం మాకు తెలుసు. ఈ రోజు మీరు తన్నుకొని ఏం చేస్తారంటే ప్రజల్లే మధ్యన అన్యాయం చేస్తారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఇప్పటికి అయిన 9 నెలల్లోని ప్రజలందరికీ తెలిసిపోయింది మీరు ఏం చేస్తారు. సూపర్ 6 లో మీరు చేయవలసింది ఏది కూడా మీరు చేయలేదు. ఒక గ్యాస్ లోడ్ చేశారు, అన్నా క్యాంటీన్ ఎక్కడో మీకు నచ్చిన దగ్గర పెట్టారు, మిగతా ఏమీ మీరు చేయలేదు. కాబట్టి మీరు ప్రజల్లో ఆలోచించుకొని వాలంటరీ వ్యవస్థను కొనసాగించి అప్పుడులో ప్రతి విషయం కూడా ప్రజలకు సేవలకు అందించి ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాలంటీర్లు, సీఎం గారు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పునరుద్ధరణగా చేస్తే మీకు బాగుంటుంది సార్. లేదంటే మాత్రం ఆంధ్ర వ్యవస్థ గొప్ప కూలిపోతుంది. అది మాత్రం శాసనం. మా కొడుకులు కొట్టిన మీరందరూ కూడా మా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం పోతుంది. అది ఎందుకంటే ఈ రోజు భర్తలకి ఎంతో మంది తాగుబోతులు ఉన్నారు సార్. ఇలా ఉన్న వాళ్ళకి కూడా 5,000 ఇచ్చిన వాళ్ళు మాకు 50,000తో సమానమని ఈ రోజు మాకు 9 నెలలు పెట్టి తెలుస్తుంది సార్. ఆ 5,000తో మేము నిజంగా పిల్లలు చదివించుకొని ఎన్నో మేము చేసుకున్నాం. అలాంటిది ఈ రోజు 5,000 లేదు, అమ్మఒడి లేదు, పిల్లలు చదువుతున్న పిల్లలు ఇటు గవర్నమెంట్ స్కూల్లోని వేయలేక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ మధ్యలో డ్రాప్ అవుట్ చేయలేక నిజంగా ఎంత మేము ఇబ్బందులు పడుతున్నామో మాకు తెలుసు సార్. ఈ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇష్టం వచ్చినట్టు తీసేశారు. అది ఉండబట్టి ఈ రోజు మాకు ఫోన్ చేసి వారు ఆరోగ్యశ్రీ కార్డు అవుతుందా, మేము వెళ్ళి చేస్తామనేసి పలానా బెనిఫిషియర్ ఫోన్ చేస్తే మేము వెంటనే ఫోన్ చేసేవారు. ఈ రోజు అసలు ఆరోగ్యశ్రీ కూడా తీసేయడం వల్ల చాలా మంది ఎంత ఇబ్బందులు పడుతున్నారో మా బెనిఫిషియర్లు మేము చూసాం. 50 సంవత్సరాలు దాటిన పెన్షన్ ఇచ్చేస్తానన్నావు, ఏమైంది? అదే మా జగనన్న రాగానే ఫస్ట్ నుంచి పెట్టిన ప్రతి సైన్ కూడా 5 సంవత్సరాల కరోనా సమయంలో కూడా ఏది ఆపకుండా ప్రతిదీ కూడా మాకు ఆ రోజు వరకు చేసుకొచ్చారు. ఈ రోజు 9 నెలలు వెయిట్ చేసావు, ఒక పెన్షన్ లేదు, ఒక రైస్ కార్డు లేదు, ఏది లేదు అసలు. నిజంగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది మా ఇంటి ముందుకు వచ్చి నిలబడుతున్నారు సార్ బెనిఫిషియర్స్. మాకు మీరు క్యాస్ట్ ఇన్కమ్లు చేసేసుకున్నా మాకు పెన్షన్స్ ఏమని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా మీరు న్యాయం చేయలేకపోతున్నారు. మమ్మల్ని పెట్టండి, మా ద్వారా ప్రజలకి మేము ముందుకు వెళ్తాము. వెళ్ళి అందరికీ పార్టీ అతీతనం లేకుండా మేము ముందుకు కొనసాగిస్తే మీరు మేము కలిస్తే ఆంధ్ర రాష్ట్రం మనకు బాగుంటుంది సార్. అది మీరు చూడండి. మరి ముస్తఫా మరితో పాటు మరి ఎవరైతే ఉన్నారో ఆ రోజు కరోనాని ఎదిరించారు. నిజంగా కరోనా విపత్తు కాలంలో మొదటి కరోనా COVID-19 ఒకటి కరోనా అయితే మరి తర్వాత కరోనాలో కూడా అహర్నిశల సేవలు అందించి ప్రాణాలకు తగ్గించారు. అటువంటి వాలంటీర్లు ఈరోజు రోడ్డున పడేశారు. వారు ఈరోజు ఎండలో మరి ప్రత్యేకంగా వారితో మాట్లాడడం ప్రయత్నించేదమ్మా. ఆ రోజు కరోనాలో అనకూడదు, ప్రాణత్యాగాలు చేసి మరి సేవలు అందించారు. దాని అంతటికి ప్రతిఫలం అంటారా ఈరోజు మీరు ఎండలో నిలబడటం? నమస్తే అండి, నా పేరు పార్వతి. నేను 5 yearsగా వాలంటీర్గా చేశాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 5 years వాలంటీర్ జాబ్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే మమ్మల్ని సీఎంగా పదవిలో కూర్చోబెట్టండి, మీకు మేము 10,000 ఇచ్చిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు 10,000 ఇచ్చి చేస్తున్నామని అది అంత పెద్ద మనసు అని చెప్పారు. అయితే ఈ రోజు ఈ 2 లక్షల మంది వాలంటీర్ని అన్యాయంగా మోసం చేసి ఆవేదనకు గురి చేసి చాలా కష్టాలు ఇబ్బందులు పెట్టి ఈ రోడ్డుపై పెట్టారు. ఎందుకు అని అంటే ఈ వాలంటీర్ల వల్ల వాళ్ళకి ఏదో నష్టం జరిగిపోతుందట, ఇంకా ఏదో నిధులు లేవంట. మాట ఇచ్చినప్పుడు నిధులు ఉన్నాయో లేదో తెలీదా? మమ్మల్ని ఎంత చదువుకుని నిరుద్యోగులుగా చేశారండి. ఇచ్చిన 5,000తో ఒక ఉద్యోగం చిరుద్యోగాలు ఇచ్చినప్పుడు ఆ చిరుద్యోగుల్ని కంటిన్యూ చేసి ఆ పదవులు సీఎంగా మేము ఇచ్చాం కదండి, మా సపోర్ట్ తీసుకొని మీరు గెలిచారు కదండి. మాకు ఆ చిరుద్యోగమే ఇచ్చి మమ్మల్ని నిరుద్యోగులు కాకుండా చేయొచ్చు కదండి. మా ఇదేంటంటే మా మనస్ఫూర్తిగా మేము అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం చేయొద్దు. మీరు ఇచ్చిన మాట ఎంత పెద్ద గౌరవంగా పెద్ద మనిషిగా సీఎంగా మాకు ఇచ్చారో మేము ఆ ప్లేస్ మీకు మేము చాలా గౌరవంతో ఇచ్చాము. మాకు మా 10,000 చేస్తానన్నారు, కనీసం 10,000 కాకపోయినా 5,000 ఇచ్చి మాకు న్యాయం చేయండి. మా ఉద్యోగాలను మాకు తిరిగి ఇవ్వండి, మాకు 7 నెలల జీతాన్ని మాకు కల్పించండి. పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఇదే, ఇంతకు మించి ఇంకేం కాదు. ఈరోజు 2,60,000 మంది రోడ్లు పడిపోయారు. అంటే 2,60,000 ఇంటూ 4 మీకు అర్థమవుతుందా? ఒకరు కాదు ఇంట్లో, అంటే మీరు ఒకరు కాదు పడిపోయింది అంటే 2,60,000 మంది ఇంటూ 4 అంటే కొన్ని లక్షలకు పైకి వెళ్ళిపోతుంది. అంటే సుమారు 7 లక్షల పైకి వెళ్ళిపోతుంది. 7 లక్షల పైచీలకు జనాభాని ఈరోజు రోడ్డును పడేసిన ఈ కూటమి ప్రభుత్వం కోసం మీరు ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం గురించి అంటే సార్, మేము ప్రభుత్వాలకి పనిచేయలేదు, ప్రజల కోసమే ప్రభుత్వం అన్నారు. ఈ రోజు ప్రజలు రోజు మాట ఉన్నారు. సీఎం గా వాళ్ళొచ్చేమో
అక్కడ స్టేజ్ల మీద ఉన్నారు. కనీసం ఈ పేద ప్రజల ఆవేదన కూడా అర్థం చేసుకోవట్లేదు. ఒక ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకుంటాం? ప్రజల కోసం తెచ్చుకుంటాం, ప్రజల కష్టాలు తీర్చుకోవడానికి తెచ్చుకుంటాం, ప్రజలకు జీతాలు ఇవ్వడానికి, జీతభత్యాలు కల్పించడానికి, ఇంకా మంచి మంచి అవకాశాలు చదువుకుని పిల్లలకి ఇస్తారని తెచ్చుకుంటాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటో తెలుసా? మమ్మల్ని ఇలా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా చేసి ఉన్న జీతాలను తీసేసి రోడ్డు మీద పడేసినట్టు చిల్లగా ఆడపిల్లలందరినీ కూడా రోడ్డెక్కించారు. ఆయన సీఎం గా కూర్చోబెట్టి మేము చాలా బాధపడుతున్నాం ఈ రోజు. మరి మరికొంతమంది ఎవరైతే ఉన్నారో మరి సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బాసా గారు మరి ఈ మొదటి నుంచి వాలంటీర్ పాత్రలో ప్రధాన పాత్ర ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాసా గారు చెప్పండి, అంటే వాళ్ళు పదవిలోకి వచ్చిన తర్వాత వెంటనే 3 సంతకాలు అన్నారు. ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టారు, 2 TS మీద పెట్టారు. మరి 3వ సంతకం వాలంటీర్లు వెనక్కి తీసుకుంటామన్నారు. ఎందుకు చేయలేదు? చూడండి, వాలంటీర్లని మమ్మల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా ఈ కూటమి ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. ఎక్కడైనా మేము పథకాల్లో కానీ వెల్ఫేర్ స్కీమ్ లో కానీ ప్రభుత్వానికి కానీ అన్ని మేము ఒక పార్టీతో పని లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము సేవలు చేశాం. అలాగే మేము అడగకుండానే హామీ ఇచ్చింది కూడా స్వయాన ఈ కూటమి ప్రభుత్వమే. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు పక్క పూర్ణేశ్వర గారు బీజేపీ నుంచి, ఇటు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు లీడర్స్ మొత్తం మాకు హామీ ఇచ్చి ఈ రోజు అందరం ఎక్కిన తర్వాత వాలంటీర్లు 10 లక్షల ఓటు బ్యాంక్ కొట్టారు. మీరు అనొచ్చు ఏ విధంగా మా ఓటు బ్యాంకు 10 లక్షలని? 2,60,000 మంది ఇంటూ మా కుటుంబంలో 4 యావరేజ్ గా మా జీవితాలు బాగుపడతాయని చెప్పి 10 లక్షల ఓటు బ్యాంక్ గెలిచి ఈ రోజు మమ్మల్ని అందరినీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అంటారు. ఇది ఎంత దుర్మార్గం అంటే, ఆ రోజు మీరు హామీ ఇచ్చే ముందు మీకు తెలీదా? మేము ఎక్కడైనా కానీ మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని ఒక్క వాలంటీర్ మాట్లాడిన వీడియో మీ దగ్గర ఉందా? లేదు. మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరండి? దేవాదాయ శాఖ మంత్రి ఎవరండి? హౌసింగ్ మినిస్టర్ ఎవరండి? నెల్లూరు ఉన్న మంత్రులు ఎవరండి? వీళ్ళంతా యాడ్ నుంచి వచ్చారండి? భూమిలో నుంచి వచ్చినారా? లేదా మీరే పార్టీ నుంచి వచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు మీరు కాంగ్రెస్ నుంచి మీరు రాలేదా? ఈ పరంపర మీరు తెచ్చిందే కదా సార్. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి ఆగిపోయారు మీరు. అది మీ పార్టీగా చేసుకుని మీ మామగారికి వెన్నుపోటు పొడిచి మీరు కాపాడుకున్నారు. మీరు ఈ రోజు వాలంటీర్లకు గుర్తు చెల్తారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని? మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరండి? మీ మంత్రులు ఎవరండి? లెక్కేసుకోండి. ఇది దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2,60,000 మంది నిరుద్యోగులు, మహిళలు, అందులో వితంతువులు, వికలాంగులు, భర్తలు వదిలేసిన తాగుబోతు భర్తలతో వేదన గురవుతున్న మహిళలు ఎంతో మంది మనోవేదన పడుతుంటే ఈ రోజు మా జీతం 5,000 అండి. దాన్ని అడగకుండానే 10,000 చెప్పాడు. మాకు 10,000 వద్దయ్యా బాబు, మాకు కూడా బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో మేము కూడా పౌరులమే. ఖజానా లేదంటున్నావు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. మాకు 5,000 ఇవ్వమంటున్నాం కదా, 10,000 వద్దంటున్నాం కదా, మేము వద్దంటున్నాం కదా, ఎందుకు తీసుకోవట్లేదు? అలాగే పవన్ కళ్యాణ్ గారు సంఘ విద్రోహ శక్తులు, అలాగే ఉమెన్స్ ట్రాపింగ్ లో అంటాడు. ప్రభుత్వం మీదే కదా, మీకు ఛాలెంజ్ చేస్తున్నా. ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారిదా? చెయ్యి, నువ్వు చెయ్యి. ఏ వాలంటీర్ నేరం చేశాడో చెయ్యి, ఏ వాలంటీర్ కిడ్నాప్ చేశాడో చెయ్యి, ఏ వాలంటీర్ తప్పు చేస్తే వాడిని చట్టాల్లో తీసుకెళ్లి ఉరి శిక్ష చేపించు. నువ్వు అది చేయకుండా వదిలేశావు. పేరుకి మా మీద బురద జల్లావు. దుర్మార్గ పాలన. అలాగే మంత్రి గారు డోలాబాల వీరాస్వామి, పుట్టని బిడ్డకు పేరు ఎలా పెట్టాలంటావు? నీ గజెట్ లో ఏముంది సామే? నీ గజెట్ లో ఏముంది? వార్డు వాలంటరీ అని మెన్షన్ చేసావు గజెట్ లో. మళ్ళీ బిడ్డ పుట్టకపోతే నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? ఆ పుట్టని బిడ్డకి తండ్రి నువ్వు ఎట్లా కూర్చున్నావు? మినిస్టర్ అంటే మాకు తండ్రే కదా, ఇప్పుడు ప్రస్తుత తండ్రి నువ్వే కదా. అది ఎట్లా పెట్టుకున్నావు నువ్వు? నీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఈ మంత్రికి ఉంటే ఇమ్మీడియట్లీగా నీ పదవికి రాజీనామా చేస్తావు. చేసి లేదంటే నీ పదవిలో ఉన్న గజెట్ లో వాలంటీర్ పదవి తీసేసి నువ్వు రుస్తుంగా నేను వాలంటీర్ పేరు పెట్టుకోలేదు అని చెప్పి నువ్వు గజెట్ రిలీజ్ చేయమని చెప్పు. ఈ దుర్మార్గం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అది ఎంత నటిస్తాడండి. నటులని మనం తీసుకొని వస్తే ఎంత మునిగిపోతామో ఇది ఒక నిదర్శనం. వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక మాట మాట్లాడా? ఇది చాలా బాధాకరం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వాలంటీర్లని కనుక ఈ ప్రభుత్వం కొనసాగించకపోతే ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, అల్టిమేట్. ఈ ప్రభుత్వం కూలిపోయేదాకా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలైనా మేము పోరాటం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని కూల్చేదే. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం తెచ్చేది. మీరు అనొచ్చు అన్నమాట, ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి అంటారని. 9 నెలల నుంచి మనం రోడ్డులో పడేసి అప్పుల బాధలో మేము కూరుకుపోయి ఉంటే మా గురించి ఆలోచించాడా? నిజంగా 5,000 ఇచ్చా హక్కును చేర్చుకుంటే మేము వాళ్ళకి పని చేయమా? అసలు మాకు వైసీపీ పార్టీ ముద్రేస్తున్నావే. దీంట్లో జనసేన వాళ్ళు లేరా? దీంట్లో తెలుగుదేశం వాళ్ళు లేరా? అది ఏంది న్యాయం ఇది? నువ్వు మేము వేయకుండా నువ్వు గెలిచావా? ఇంత నీచమైన రాజకీయం 40 సంవత్సరాల్లో ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడే. ఇదేనా నీ పాలన? మోసం పూర్తి ముఖ్యమంత్రి ఎవరైనా అబద్ధాల కోరు స్వయాన ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్రామాలు నాటకాలు ఆడే మంత్రి గారు ఉండే ఈ పవన్ కళ్యాణ్ గారు. ఈ డోలాకి బుద్ధి జ్ఞానం ఉంటే ఈ మహిళమ్మ తల్లు జరగయ్యా ఇంతమంది రోడ్డు ఎక్కారే. ఆ ప్రభుత్వానికి బుద్ధి ఉందా? రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తున్నాడండి? రాష్ట్ర గవర్నర్ ప్రజల్ని మోసం చేశారు. ఈ ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసింది. ఇచ్చిన హామీనే చేయలేని చెప్పాడే. ఆయన రాజీనామా చేయాలి, లేదా గవర్నర్ బత్తావు చేయాలి కదా. గవర్నర్ పదవి ఏంది? గవర్నర్ పని ఏంది? ఈ గవర్నర్ ఏం చేస్తున్నాడు? ఇలాంటి ముఖ్యమంత్రికి చర్మగీతం పాడతాం. ఈ రోజు కావచ్చు, ఇది డే 1 కావచ్చు, డే 2 కదా. చంద్రబాబు నాయుడు గారు
నీకు చర్మగీత పాఠానికి ఇంతమంది వాలంటీర్ వ్యవస్థ సిద్ధంగా ఉంది. నీ గుర్తు పెట్టుకో. ఇప్పటికైనా మారి విధుల్లో తీసుకుంటావా, లేదంటే నిన్ను మేము కూల్చమంటావా? నీ ప్రభుత్వానికి గడాఫీ ఏమైపోయాడు, పెద్ద పెద్ద నియంతలు హిట్లర్ ఏమైపోయాడు, వాళ్ళని మించిన పాలన అనేది నిన్ను కూడా భూస్థాపితం చేస్తాం. నువ్వు ఆంధ్ర గడాఫీ, నువ్వు ఆంధ్ర హిట్లర్ చంద్రబాబు నాయుడు. ఖబర్దార్ గుర్తు పెట్టుకో. భాష గారు అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏమవుతుందంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్టులు చేసే విషయంలోనే మైండ్ పెడుతుంది, కానీ వాలంటీర్లు రోడ్ల మీద పడిపోతే పట్టించుకోవట్లేదు. దీనికి ఏమంటారు? ఇదే డ్రామా అండి, ఇది డ్రామా. ఈ మొత్తం డ్రామా ఏంటంటే వాళ్ళ మీద దృష్టి పెట్టిన వాళ్ళు మీ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎందుకు దృష్టి పెట్టట్లేదంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థలన్నీ నీరు కార్చాలి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎవరు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి. అలాగే 17 మెడికల్ షీట్లు ఎవరు తెచ్చారు? దాంట్లో 5 మెడికల్ షీట్లు 150 షీట్లు అయితే కేటాయించి మిగతాయి కూడా గంగలో కలిపేశారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే తెచ్చారో, జగన్మోహన్ రెడ్డి ఏ కాంట్రాక్ట్ తెచ్చినా, జగన్మోహన్ రెడ్డి ఏ బ్రిడ్జిలు తెచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యూనివర్సిటీ తెచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యవస్థను తెచ్చినా ఎవ్రీథింగ్ నీరు కాచాల్సిందే అనే కంకణం కట్టుకుని ఉన్నారు. వీళ్ళు చేస్తున్న పాలన ప్రజల కోసం కాదు, వీళ్ళు చేస్తున్న అభివృద్ధి ప్రజల కోసం కాదు. వీళ్ళది ఒకటే అభివృద్ధి, వాళ్ళు బాగుపడడం. వీళ్ళది ఒకటే నాశనం. జగన్మోహన్ రెడ్డి నాశనం అవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యవస్థలు తెచ్చారో వాటిని నిర్వీర్యం చేయడం. ఉదాహరణ చెప్పాలంటే ఇది హిట్లర్ పాలన. చంద్రబాబు నువ్వు ఆంధ్ర హిట్లర్వి, ఆంధ్ర ద్రోహివి. నువ్వు వాలంటీర్ ప్రజల్ని ద్రోహం చేసిన వాడివి. వాళ్ళు ఏ విధంగా భూస్థాపితం అయ్యారో నువ్వు కూడా అదే విధంగా భూస్థాపితం అవడానికి సిద్ధంగా ఉండు. నీ కళ్ళతో నీకు రుచి చూపిస్తాం. నీ చివరాఖరి రోజుల్లో కూడా ఈ వాలంటీర్లు ఈ ప్రభుత్వాన్ని మేము కూల్చోబోతున్నాం. అంటే ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లు తీసేసినట్లే ఆర్పీలు కూడా, అంటే రిసోర్స్ పర్సన్ ఆర్పీలు కూడా తీసేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైపోయింది. అంటే తీసేయడానికి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు, ఎల్ఐసి, స్టీల్ ప్లాంట్, మొత్తం బిఎస్ఎన్ఎల్, బ్యాంక్ సెక్టర్, రైల్వే ఇవన్నీ వాళ్ళేమో ప్రైవేటీకరణ చేసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో ఉన్న వాళ్ళు తీసేస్తున్నారు. అంటే ప్రజల్ని ఏం చేద్దామని ఉద్దేశం. మోడీ గారు వీళ్ళంతా కుంభకండి. కూటమి అంటే ముగ్గురు. మోడీ గారేమో భారతదేశ ఆస్తుల్ని బ్రిటిష్ గవర్నమెంట్ గతంలో దోచుకుని వెళ్ళిపోయింది. మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ, దేశం వచ్చినప్పటికీ అప్పుల ఊపిలో పోయి మన విలువైన వస్తువులు మొత్తం వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇక నేను రాను, మొన్నే చావు తప్పి కన్ను లట్టబోయింది, ఈసారి ఇంక రాడని చెప్పి డిసైడ్ అయిపోయి అన్ని ప్రైవేట్ అంతరం చేసుకుని కొన్ని పర్సంటేజ్లు, అందులో ముఖ్యంగా ఆదాని ఈ రోజు ఆ మీటర్లు ఎవరు కావాలండి? ఆ విధంగా ఆయన పాలన చేస్తుంటే ఇక్కడ ఆంధ్ర హిట్లర్, ఈ ఆంధ్ర హిట్లర్ కూడా వ్యవస్థని నీరు కార్చాలి, వాలంటీర్ వ్యవస్థను రాకూడదు, అందరినీ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుని ఉన్నాడు. వీళ్ళకి మాత్రం చర్మగీతం అయితే పాడతాం. వీళ్ళు ఆంధ్ర ప్రజలకి ద్రోహం చేసిన జీవితంలో చంద్రబాబు నాయుడు గారు నీ 40 సంవత్సరాల పాలనలో ఆంధ్ర ద్రోహివి, ఆంధ్ర ద్రోహివి, ఆంధ్ర ద్రోహి అనే ముద్ద నీ ఒక్కడికే పడింది, గుర్తు పెట్టుకో. రానున్న దినాల్లో అంటే ఇంకా వాలంటీర్లు కూడా అంటే ఉద్యోగాలకు విధుల్లోకి తీసుకోకపోతే అంటే వాలంటీర్ల సంఘం నాయకులుగా భాషా గారుగా మీరేం చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటిని, అసెంబ్లీని ముట్టడి చేయబోతున్నాం. నువ్వు పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకున్నావు. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, మార్నింగ్ 9 o'clock మేము వస్తే వాలంటీర్ 20 మంది ఉంటే పోలీస్ వ్యవస్థలు 40 నుంచి 50 మంది పెట్టుకున్నారు. ఈ పాలన ఎవరిదండి? హిట్లర్ది కాదా? ఈ పాలన ఎవరిదండి? గడాఫీది కాదా? పోలీస్ వ్యవస్థలు ఎవరైతే అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దాం అనుకున్నారో, ప్రజా సంఘాలని నిర్వీర్యం చేద్దాం అనుకున్నారో, ప్రజల గొంతుకని నొక్కేద్దాం అనుకున్నారో వాళ్ళంతా భూమిలో కలిసిపోయారు. నువ్వు ఈ రోజు పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని భయపెడుతున్నావు, భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. మా మీద కేసులు పెట్టొచ్చు, మా మీద లాఠీ చార్జ్ చేయొచ్చు, కానీ మేము భయపడము. ఒక భాష పోతే 100 మంది భాషలు రెడీ చేస్తాం. ఇక్కడ ఎవరికి భయపడేది లేదు. మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నావు. నువ్వేగా ఇచ్చావు స్వామి హామీ. మేము అడిగావా? నువ్వేగా ఉద్యోగ భద్రత కల్పించావు, ఇస్తానన్నావు. నువ్వు అబద్ధాలు చెప్పినందుకు నిన్ను ప్రజల్లో తీసుకెళ్తాం, నిన్ను ప్రజల్లో ఎంటగడతాం. వాలంటీర్లు మోసం చేశావు. సూపర్ 6 అన్నావు, వాటిని కూడా పంగనామం పెట్టావు. సూపర్ 6లో గ్యాస్ ఇచ్చావు, సంవత్సరానికి 3 గ్యాసులు అన్నావు. జనవరి పోయిందిగా, ఒక గ్యాసేగా, మిగతా గ్యాసులు ఎవరు తిన్నాడు? ముందు మేము డబ్బులు కట్టేది ఏంది? ఫ్రీ గ్యాస్ అంటే ఫ్రీనే కదా. మేము కడితే నువ్వు వేసేది ఏంది? 40% వేస్తున్నావు, 60% కొడుతున్నావు. ఏందిరా ఈ నాటకాలు? భలే ఉన్నారా బాబు, నీకు దండం రా నాయన. మమ్మల్ని బలి చేసావు, ప్రజల్ని బలి చేసావు. నీకు గనక బుద్ధి ఉంటే ఇంకా ఎవడైనా ఓటేస్తే కొట్టుకుంటాం. మేము రోడ్డులో పడ్డాం. ఆత్మహత్యలే శరణ్యమంటున్నాం, ఆత్మహత్యలే చేసుకునేటట్టున్నాం. నీకు ఆత్మహత్యలు అనుకుంటున్నావు నువ్వు. ఏ ఒక్క వాలంటీర్ చచ్చిపోయినా అది ప్రభుత్వ హత్యగానే రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పరిగణిస్తా. ఎందుకంటే వాళ్ళని రోడ్డుకు పడేసింది నువ్వు, వాళ్ళని అప్పుల బాధలు తీసుకెళ్ళి చేసింది నువ్వు, వాళ్ళని మానసిక బాధలో తీసుకెళ్ళింది నువ్వు. వాలంటీర్లు కాదని చెప్పి మనోవేదన చేసినందుకు నీ మీద 420 కేసు కట్టాలా? ప్రజలకు హామీలు ఇచ్చి అమలు చేయనందుకు నీ మీద 420 కేసు కట్టాలా? గవర్నర్ గారు నిన్ను పత్రం చేయాలా? లేదు నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు ఎక్కువ ఏమైనా ఉంటే నువ్వే రాజీనామా చేయాలా? వాలంటీర్ వ్యవస్థ అనేది నిన్న మొన్న కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు
ప్రధానంగా ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా ఉండాలని. అంటే ఒకప్పుడు పెన్షన్లు అలాగ ఉండేవంటే మున్సిపల్ ఆఫీసులు ఇచ్చేవారు, అది ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది, అది సెకండ్ ఫ్లోర్లో ఉండేది. ఆ ఫ్లోర్లకు ఎక్కి ముసలోళ్ళు లేనిపోయినా అంటే ఇబ్బందులు పడి మరి పెన్షన్లు తీసుకునేవారు. కొందరైతే ఎక్కలేని స్థితిలో ఉంటే కింద మెట్ల మీద కూర్చుని పోయారు, మెట్ల మీద కూర్చున్నట్లుగానే చనిపోయేవారు. అలాంటి వ్యవస్థ నుండి మరి డిఫరెంట్ వ్యవస్థగా మార్చాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసి వారికి శాలరీని నియమించి మరి ప్రత్యేకంగా నియమించిన ఆ యొక్క వాలంటీర్ని ఈరోజు కూటమి ప్రభుత్వం రోడ్డు మీద పడేసి, దీని అంతటికీ కారణం అసలు ఏంటి, వెనుక ఏమైనా జరుగుతుందా ప్రధానంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ 6 ఎన్నికల హామీ, ఆ సూపర్ 6 లో ఒకటైంది ఇది వాలంటీర్లకి జీతాల పెంపు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 5,000 రూపాయలు మీకు గవర్నమెంట్ ఇస్తుంది, మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీకు 10,000 రూపాయలు చేస్తామని మాకు హామీ ఇచ్చారు. కానీ వీళ్ళు వచ్చిన మరుక్షణం నుంచి వాలంటీర్ అనే వాళ్ళని అంచెలంచెలుగా నీరుగార్చారు. మొదటి 2 బడ్జెట్ సమావేశాల్లో మా గురించి ఎటువంటి సమాధానం లేదు. అలాగే మొన్న రీసెంట్ గా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక్క రూపాయి కూడా మాకు కేటాయించలేదు. అంటే వాలంటీర్కి బడ్జెట్ లో కేటాయించలేనప్పుడు సభ్యులు, మరి వాలంటీర్ శాఖకి సంబంధించి మంత్రి ఎందుకు? వాలంటీర్ శాఖ మంత్రి ఏమంటారు బాల వీరాంజనేయ స్వామి గారు, వాలంటీర్ అనే వ్యక్తి అసలు బిడ్డే పుట్టలేదు, పుట్టిన బిడ్డకి పేరు ఎలా పెడతాం అంటున్నారు. మంత్రి గారు, వాలంటీర్ అనే బిడ్డ 5 సంవత్సరాల క్రితమే పుట్టాడండి. మీరు మంత్రి కాకముందే వాలంటీర్ అనే బిడ్డ పెట్టి ఊరిపేసుకున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో ఆ బిడ్డే అందరికీ సేవ చేశాడు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ దాకున్నారు? ఏ రాష్ట్రంలో దాకున్నారు? ఇది మొన్న విజయవాడ వరదల్లో కూడా వాలంటీర్ల సాయం ఎంత చాకచక్యంగా తీసుకున్నారు. మీరు రాత్రిగా ఫోన్ చేసి హఠాహుటిగా అందరినీ బయలుదేరించి మీరు రాని పక్షంలో మీ ఉద్యోగాలు తీసివేస్తాయంటే అందరూ భయపడి వాలంటీర్లు అందరూ రాత్రి మీద చిన్న పిల్లలను వదిలేసి ఫ్యామిలీని వదిలేసి అందరూ కూడా రాత్రి బయలుదేరిన రోజులు మనం చూసాం. నా పేరు మోహన్ అండి. 2,60,000 మందిని ఈరోజు రోడ్డున పడేస్తారు. ఇదే 2,60,000 మంది కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మంది వాలంటీర్లు ఈరోజు చాలా మందిని మిస్ చేశారు, మేము అధికారంలోకి వస్తే వాళ్ళని బయటికి తెస్తామన్నారు. నిజంగా అది జరుగుంటే ఫస్ట్ సంతకం దాని మీదే పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ అవాస్తవాలండి, ఎందులోని కూడా వాస్తవం లేదు. నిజంగా వాలంటీర్ అనేవాడు ప్రజలకి సేవ చేశారు కానీ ఎటువంటి అన్యాయం కూడా ఎక్కడా చేయలేదు. వాలంటీర్ అనేవాడి మీద ఒక పార్టీ ముద్ర వేసి ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వాలంటీర్లని నిరూపించడం చాలా బాధాకరం. వాలంటీర్ అనేవాడికి అర్థం ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సంక్షేమ వారధి. ప్రభుత్వం నుంచి ఏదైతే సంక్షేమం ఉందో అది ప్రజలకి అందజేయడానికి ఒక వారధి లాంటి వాడు వాలంటీర్ అనేది. మేము ప్రజలకే సేవ చేసాం కానీ ఏ పార్టీకి సేవ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు అధికారంలో రాగానే గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు ఇచ్చిందో అవన్నీ తీసేసినట్టయితే ప్రభుత్వంకి ఎలాగైతే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఉన్నాయో రిక్రూట్మెంట్ కూడా అలాగే మీ లెక్కన 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలి. అంటే మీ అధికారంలో ఉన్నప్పుడు మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు, మళ్ళీ అధికార పక్షం మీకు చేయబారిగానే నెక్స్ట్ ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం సార్? రాజకీయం వేరు, వ్యవస్థ వేరండి. వ్యవస్థ అంటే ఒకసారి మనం జాయిన్ అయితే అది ప్రజల కోసం సేవ చేసేదండి. రాజకీయం అంటే మీకు లైఫ్ 5 సంవత్సరాలు మాత్రమే టైము. మీకు మీ సేవ ప్రజలకు నచ్చితే తిరిగి ఓటు రూపంలో మీకు గిఫ్ట్ ఇస్తే అప్పుడు మళ్ళీ మీరు అధికారం చేయబట్టుకుంటారు. అడగక్కర్లేదు. అది మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు అధికారంలో రాగానే మంత్రి నారా లోకేష్ గారు. కానీ ఉన్న ఉద్యోగాలు 2,60,000 మంది వాలంటీర్లు అండి. వాలంటీర్ అంటే చిన్న వ్యవస్థ కాదు. మన రాష్ట్రంలో ఏదైనా అత్యధిక శాతం మహిళలు ఉన్న వ్యవస్థ ఏదంటే అది వాలంటీర్ వ్యవస్థ అండి. వాలంటీర్లు అంటే కేవలం ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ మీద వచ్చిన వాళ్ళు కాదండి, Group 1, Group 2 లెవెల్ రాసిన అభ్యర్థులు కూడా మన దగ్గర ఉన్నారండి. అది సార్, అలాంటి వాళ్ళని మీరు ఉపయోగించుకోవాలండి. రాష్ట్రానికి మా వల్ల చేతని సాయం మీరు మాతో చేయించుకోవాలి. అంతేగాని మ్యాన్ పవర్ని మీరు వేస్ట్ చేసి మాలో ఉన్న స్కిల్ని పక్కన పెట్టి మీరు సమయం పెంచే కొద్దీ మాలో సహనం అన్నది తగ్గుతూ ఉంటది. మీరు ఇలా రోజు రోజుకి సమయం పెంచితే మాలో ఉన్న సహనం రోజు రోజుకి కోల్పోతూ ఉంటది. ఇప్పటికైనా సరే ఈ గవర్నమెంట్ మాకు అనుకూలంగా స్పందించకపోతే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 3 వాలంటీర్లు పోటీ చేశారు. మరి అలాగే రాబోయే ఎలక్షన్ లో ఏ ఎలక్షన్ అయినా సరే మా వంతు పోటీ మేము చేస్తాం, మా వంతు ఓట్లు మేము తీర్చే ప్రయత్నం కూడా మేము చేస్తామని తెలియజేస్తున్నాం ఈ గవర్నమెంట్. మరి మనతో పాటు మరి అల్లూరు జిల్లా నుంచి ఎవరైతే ఉన్నారో మరి మరికొంతమంది నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మాట అయితే ఇచ్చారు మేము అంటే పదవిలోకి వచ్చిన హామీలో తీసుకుంటామని హామీ ఇచ్చిన హామీ తొంగలో తొక్కుతున్నారు అనిపిస్తుంది, మీరేమంటారు?
ఏమి హామీ ఇచ్చారండి? బూటకపు హామీలు ఇచ్చారండి. ఎలక్షన్ ముందు వాలంటీర్లు మభ్యపెట్టే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనికిరాని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎక్కడ పోయిందని మేము అడుగుతా ఉన్నామండి. మేమేమైనా అడిగామండి? మేమేమైనా వాలంటీర్లకి జీతం పెంచమని అడిగామా? ఉద్యోగ భద్రత పెంచమని అడిగామా? అది ఏమీ లేకుండా వాలంటీర్లని మభ్యపెట్టే ఆలోచనతో పాటు వాలంటీర్ని ఏ రకంగా మభ్యపెట్టి మేము గద్దెనెక్కాలని చెప్పేసి ఆలోచనతో 10,000 రూపాయలు ఇస్తాము, ఉద్యోగ భద్రత పెంచుతామని చెప్పేసి చెప్పడంతో పాటు మమ్మల్ని నమ్మించి మా గద్దెనెక్కిన తర్వాత మా గొంతు కోస్తారండి. ఇప్పుడు 2,60,000 మంది వాలంటీర్స్ని రోడ్డును పడేసారండి. ఇంత బూటకపు మాటల్ని ఎప్పుడు మేము నమ్మలేదండి. సరే, ఒక మాట అన్నారు, వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు అన్నారు. వైసీపీ కార్యకర్తలు మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం కదండి. టీడీపీ ప్రభుత్వం ఎందుకు గెలిపించుకుంటాం? మేము ఆయన ఇచ్చిన మన మాటలు నమ్మి ఇచ్చాం కదా. మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఏ పార్టీకి మేము అతిథులు కాము. మాకు ప్రభుత్వం నుంచి ఏ పని ఇస్తే ఆ పని సత్యంగా చేసాం తప్ప ఏ పార్టీకి మేము సొత్తుగా పనిచేయలేదండి. అవి తెలుసుకొని ప్రభుత్వం దిగి వచ్చి 2,60,000 మందికి న్యాయం చేస్తారని లేని పక్షంలో ఏ రకంగా మేము గుణపాఠం చెప్పాలో ఆ రకంగా గుణపాఠం చెప్తామని మనసు తెలియజేస్తున్నాం. నా పేరు కొమ్మ రాంబాబు, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుని పనిచేస్తున్నాను. మరి ముస్తఫా మరికొంతమంది మరి ఎవరైతే ఉన్నారో మరి ఏఐటీసీ అలాగే సిపిఐ పార్టీ నుంచి అచ్యుతరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ రోజు మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పాలకపక్షం అయ్యారు. కానీ ఈ రోజు 2,60,000 మంది వాలంటీర్లు రోడ్డు మీద పడిపోయారు. దీని అందరికి కారణాలు ఏమంటారు? సీనియర్ నాయకులుగా మీరు ఏం చెప్తారు? సహజంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్ని తొంగలకు తొక్కే నైజం ఆయన నైజం మనకు తెలుసు. 2019లో ఎన్నికల్లో దేశ ప్రధాని చాలా తోలనాడికి మాట్లాడాడు. మొన్న 2024కి వచ్చేసరికి ఈ ప్రపంచంలో అది అత్యుత్తమైన ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ అని చెప్పి డప్పు కొడుతున్నాడు ఆయన. అదే విధంగా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నేను కానీ అధికారంలోకి వస్తే వాలంటీర్లందరికీ పర్మినెంట్ చేసి 10,000 జీతం చేస్తానని చెప్పి ఆయన ఎక్కిన 30 రోజుల్లోనే వీళ్ళందరినీ రోడ్డు మీద తోసేశాడు. ఆయన ఏం చెప్తాడంటే వీళ్ళందరూ వాలంటీర్స్ అందరూ వైసీపీ కార్యకర్తలు అంటారు. అసలు నువ్వు నిన్న ఏం చెప్పావు టీచర్ సెలక్షన్లో? నీ కూటమి కేటేమన్నా అంటే టీచర్లు అందరూ నీ తెలుగుదేశం పార్టీయా? ఈ దేశంలో ప్రతి కార్మికుడు ఏదో ఒక పార్టీకి సానుభూతిపరుడుగానో అభిమానిగానో ఉంటాడు. అలాగని అందరూ గుంపగత్తుగా వైసీపీకో లేదా అందరూ కమ్యూనిస్ట్ పార్టీకో ఉండరు. ఇవాళ వాస్తవంగా వామపక్షాల కన్నా ట్రేడ్ యూనియన్ ఈ దేశంలో పెద్దది కాదు. కానీ వామపక్ష పార్టీలు అధికారంలోకి వస్తున్నాయా? కాబట్టి నువ్వు విజ్ఞతతో మాట్లాడాలా, ఉద్యోగులుగా గౌరవించాలి. లేదంటే నీకు భవిష్యత్తులో గతంలో విద్యుత్ ఉద్యమంలో ఎటువంటి చమరగీతం పాడారో 2004లో మళ్ళీ వాలంటీర్ల వెంటనే ఉద్యోగం ఇకపోతే 2029లో నీకు మళ్ళీ మన జగన్కి ఏ డిపాజిట్ లేవో నీకు అదే డిపాజిట్ లేని మరి నీకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా కాలేమని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే వాలంటీర్స్ని 2,60,000 మంది విధుల్లోకి తీసుకొని వారితో ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు మీరు అన్నట్టే బషీర్బాగ్లో 2004లో ఏదైతే మీ కామ్రేడ్లు చాలా మంది అంటే కొంతమంది అమరులు అయిపోయారు. వారందరూ ప్రాణాలు త్యాగం చేసి మరి చనిపోయారు. మరి అదే పరిస్థితి ఈ రోజు మళ్ళీ వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే 2,60,000 మంది ఈరోజు రోడ్లు పడిపోతే అడిగే నాయకులు లేకుండా అయిపోయాడు. కారణాలు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు నైజం అది. ఆయన ప్రజాస్వామ్య వ్యతిరేకి. అతను ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వం గలవాడు. ఆయన చెప్పుకున్నాడు ఆయనకు అంతగా నేను ప్రపంచ బ్యాంక్ సిఇఓనని. ఇవాళ ఆయన వ్యవహారం అలాగే ఉంది. ఎన్నికల ముందైతే చాలా ప్రగల్భాలు పలుకుతాడు. ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చినాక ఆయన కార్మిక వ్యతిరేకి, కాంట్రాక్టర్కి, ప్రైవేటీకరణకి ఆయన అనుకూలుడు, ఉద్యోగ వ్యతిరేకి. కాబట్టి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పిఆర్సీ అమలు జరపట్లేదు. వారికి కొన్ని కలబోలు మాటలు చెప్పాడు, నేను వస్తే పెన్షన్ పథకాన్ని మారుస్తానని. అది కూడా నీరు గారుస్తున్నాడు. కాబట్టి ఏఐటీసీగా మేము ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని ఉద్యోగంగా తీసినటువంటి ఈ 2,60,000 మందిని అసంఘటిత కార్మికుల్ని అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి సరైన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం.
మరి పరిస్థితి అయితే ఇది ముస్తఫా. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కూడా 2,60,000 మందిని ఉద్యోగంలో తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తామని ఏఐటీసీ నుంచి మరి ఎవరైతే ఉన్నారో మరి ప్రధానంగా మరి అచ్యుతరావు గారు అయితేనేమి మరికొంతమంది నాయకులు అయితే మరి ఒకటే చెప్తున్నారు. ఈ రోజు కుటుంబానికి 4 మరి రోడ్డు మీద పడిపోయారు. మరి రోడ్డు మీద పడిపోయిన వారిని ఎలాగైనా సరే మరి విధుల్లోకి తీసుకోవాలని ఆ రోజు వాగ్దానం చేసిన 5,000 రూపాయల చేతం 10,000 రూపాయలు చేయమని, అలాగే మరి 10,000 రూపాయలు కాకుండా మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నారో ఒకసారి మళ్ళీ మరి గుర్తు చేసుకోవాలని, మరి మొదటి సంతకం అసలు వాలంటీర్లని తీసుకునే విషయంలో పెడతామన్నారు. ఈ రోజు ఏమైపోయిందని మరి అడుగుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.